హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎందుకో ఈ వీడియో చేయాలనిపిస్తుంది. నాకు కూడా నా లైఫ్లో జరిగిందే మీ లైఫ్లో కూడా జరిగిద్దేమో, అయ్యో ఈ పొరపాటు మళ్ళీ మళ్ళీ చేస్తామేమో అని సందేహం ఉండిద్ది ఎవరికైనా. కాకపోతే అక్కడ ఊరిని వదిలి ఇక్కడ సిటీకి వచ్చి ఏం జాబ్ చేస్తారు బ్రో? నేను అంతే 10 years బ్యాక్ అనమాట. 10 years బ్యాక్ రాజు అనే నాకు ఒక మా క్లాస్మేటే ఆ వ్యక్తి చెప్పాడు అనమాట, సిటీకి వస్తే ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు, మంచి శాలరీ వచ్చింది, మంచి పైసలు వస్తాయి, దాంతో ఇంట్లో ఉన్న అప్పులన్నీ తీర్చేయచ్చు అనుకునే ఇక్కడ దాకా వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ దాకా వచ్చినాక ఏమైందంటే బస్సు తారకం క్యాన్సర్ హాస్పిటల్ నా ఫస్ట్ జాబ్ అనమాట. క్యాన్సర్ హాస్పిటల్లో సిఎస్డి డిపార్ట్మెంట్లో చేశాను ఫ్రెండ్స్. మంచిగా అనిపించింది అనమాట. మంచిగా అందరూ కొత్త వాళ్ళే పరిచయాలు పెంచుకొని వాళ్ళతో అలా లైఫ్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. అంటే వాళ్ళతో కాదు, నేనే లైఫ్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. నా లైఫ్లో జరిగిన హ్యాపీనెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. హ్యాపీనెస్ లేకుండా పోయింది ఫ్రెండ్స్ ఈ హైదరాబాద్ వచ్చినాక. పల్లెటూరు అనుకుంటే పల్లెటూరులో ఉండే ఎంజాయ్ మామూలు కూడా ఫ్రెండ్స్. మనం మన కొలిక్తో ఎలా పంచుకుంటాము, ఎలా షేర్ చేసుకుంటాము, కానీ ఈ విషయాలు నేను అలాగనే లైఫ్ స్టార్ట్ చేద్దామని వచ్చాను ఫ్రెండ్స్. లైఫ్ స్టార్ట్ అయిపోయింది. సిఎస్డి డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. నెలకి 7,000 ఫ్రెండ్స్. ఆ టైంలో ఎప్పుడంటే 2016 అనుకుంటా, 2016-17 అంతే, 2016 అనుకుంటా. అప్పుడే నా లైఫ్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. సిఎస్డి డిపార్ట్మెంట్లో లక్ష్మీ మేడం ఉండేది ఫ్రెండ్స్. ఆమె నన్ను తిట్టింది కూడా. ఫస్ట్లో కదా అలవాటయ్యేది కాదు, తర్వాత నేర్చుకొని అక్కడే 7 months చేశాను ఫ్రెండ్స్. 7 months చేశాను అనమాట. 7 months తర్వాత ఈ జాబ్ వేకెన్సీస్ అని ఉంటాయి కదా ఫ్రెండ్స్, వీటికి అమౌంట్ 500 పే చేసి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను అనమాట. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏమైంది, ఎక్కడంటే పంజాగుట్లో ఇంటర్వ్యూ అనమాట. అప్పుడు నాకు ఈ ఏరియా మొత్తం తెలియదు అనమాట. ఏరియా తెలియదు, ఇక్కడ ఏం జరిగింది తెలియదు. వెళ్ళి ఇప్పుడే రావాలా ట్రైన్ వస్తుంది ఫ్రెండ్స్. డిస్టర్బెన్స్ అయిద్దామో అయినా పర్లేదు, నేను చేస్తా వీడియో. దమ్ముంటే చూద్దాం. లైఫ్తో పోరాడాలి ఫ్రెండ్స్. ఎంత పోరాడాలంటే దాని అమ్మ పాతాలో కానీ పోయి మళ్ళా లేచి నిలబడాలన్నమాట. అట్లున్నారు ఫ్రెండ్స్. స్టార్టింగ్ ఇంటర్వ్యూ అనమాట 2017 అనుకుంటా. 2017లో పంజాగుట్లో ఇంటర్వ్యూకి వెళ్ళాను అనమాట. ఆ ఇంటర్వ్యూకి 500 కట్టడం ఏంది, 500 కట్టి జాబ్ తెచ్చుకోవడం ఏంది అని నాకే ఆశ్చర్యం వేసింది. అయినా కానీ వెళ్ళాను అనమాట. వెళ్ళి అక్కడ వెయిట్ చేశాను అనమాట. ఆ సార్ ఫోన్ చేసిండు. వాడు సార్ గాడు
నేను 9:30కి వస్తే వాడు 10:30కి వచ్చిండు. 1 అవర్ వెయిటింగ్ ఆడ. ఇంతసేపు వెయిట్ చేసింది, మనకు జాబ్ దొరికిద్దా దొరకదా అనిపించింది. వెళ్ళాను ఫ్రెండ్స్, వెళ్ళి చైర్లో కూర్చున్నాను అనమాట. వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈ లోపలనే సార్ వచ్చిండు ఫ్రెండ్స్. సార్ వచ్చిండు, ఏదో కంపెనీలోకి వెళ్ళు, ఆ కంపెనీ బాగుండిద్ది, కంపెనీ శాలరీ ఇచ్చిద్ది, కంపెనీ ఇన్సెంటివ్ ఇచ్చిద్ది అని చెప్పాడు ఫ్రెండ్స్. ఇప్పటికి కూడా నేను నమ్మాను ఫ్రెండ్స్, మాకు శాలరీ వచ్చిందంటే ఎవరు నమ్మరు ఫ్రెండ్స్. శాలరీ కోసమైనా ఉంటుంది, ఎవరైనా వెయిట్ చేసి శాలరీ కోసమే. ఆ శాలరీ చూస్తే ఎంతో ఫ్రెండ్స్ 12,000 2017లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను పంజాగుట్ట. ఆడి పేరు ఐడియా లేదు, ఆ సార్ పేరు. అయితే వెళ్ళాను అన్నమాట. కొన్ని క్వశ్చన్స్ వేసింది అన్నమాట. నువ్వు ఇంతకుముందు ఎక్కడ చేసావా, ఇప్పుడే వచ్చావా హైదరాబాదు, ఇంతకుముందు ఏ కంపెనీలో చేసావు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అన్నీ అడిగారు ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ ఏమీ లేదని చెప్పిన. ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు, నిన్న ఒక కంపెనీకి పంపిస్తాను, ఆ కంపెనీలో ఒక సార్ ఉంటాడు, ఆ సార్ని కలవని చెప్పిండు. తీరా చూస్తే అది ఏ కంపెనీ, రియల్ ఎస్టేట్ కంపెనీ. ఫస్ట్ మనకు తెలియదు కదా, మనము కంపెనీలో ఏదో పీకేద్దామని పోతాం అనమాట. కాకపోతే ఆడ తెలిసిందంతా వేరే. ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళాను అనమాట. ఇంటర్వ్యూ అయిపోయింది, ఆయన వెళ్ళమని కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాడు. మళ్ళా నెక్స్ట్ డే అనమాట. ఆ నెక్స్ట్ డే తర్వాత వెళ్ళాను అతని దగ్గరికి. మంచి షూస్ ఇన్సర్ట్ వేసాను అనమాట. ఇన్సర్ట్ చేశాను, బయలుదేరాను అనమాట. అది ఆ ఆఫీస్ ఎక్కడంటే శుభగృహ ఆఫీస్ అనమాట. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2కి వెళ్ళాను అనమాట. రోడ్ నెంబర్ 2 లుంబిని మాల్ అనమాట. అప్పుడు ఉండేది, ఇప్పుడు తీసేసారు అనుకుంటా. లుంబిని మాల్. ఆ పైకి వెళ్తే ఫోర్త్ ఫ్లోర్ అనమాట. 4th ఫ్లోర్ వెళ్ళాను. వెళ్ళినాక అతను అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. వర్క్ ఇలా ఉంటుంది, ఇలా చేసుకోవాలి, ఇలా ఉంటుంది, ఇలా సాలరీస్ వస్తాయి, ఇలా ఫ్లాట్ అమ్మితే ఇంత ఇస్తాం, ఫ్లాట్ తర్వాత ఇంత ఇస్తాం, రిజిస్ట్రేషన్కి ఎంత అమౌంట్ ఉండిద్ది. అన్నీ చెప్పలేదు అనుకో, కొన్ని చెప్పాడనమాట. ఇలా ఉంటుంది అని. అప్పుడు నేను ఫస్ట్ కొత్తగా, మనకేం తెలుసు, ఏం తెలియదు అనమాట. వెళ్ళి కలిశాను. అతను టీమ్ లీడర్ రాజు కొప్ప చెప్పాడు అనమాట. టీమ్ లీడర్ అంటే రాజు గోపి సార్ అన్నమాట. మార్కెటింగ్ ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అనమాట. నా ఫ్రెండ్ కూడా నా పేరే అనమాట, ప్రశాంత్ అని. వాడు కూడా ఉండేది. వాడు గత 6 months నుంచి ట్రావెల్ అవుతున్నాడు దాంట్లో. వాడి పరిచయం చేశారు ఫ్రెండ్స్. నా సీనియర్ ఎవరంటే దొరబాబు ఉండేదన్నమాట. అతను ఏమంటే జాయిన్ చేశారు ఫ్రెండ్స్. జాయిన్ చేయించారు. వాళ్ళతో పాటు తిరుగుతున్నాను, చేస్తున్నాను. ఫస్ట్ 1 or 2 months ఏమీ అర్థం కాలేదు ఫ్రెండ్స్. ఏమీ అర్థం కాకపోయి
తర్వాత తెలుసుకున్నాను. అప్పుడు ఎక్కడంటే వర్క్ డోర్ నాక్ చేసేది అనమాట. డోర్ టు డోర్ నాక్ చేసేది. ఇక్కడికి వెళ్ళి కస్టమర్స్ని విజిట్ అయ్యేది, వాళ్ళకి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, మళ్ళీ సండే రోజు సైట్కి తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. అప్పుడు ఎవరో నాకు ఒక్కళ్ళిద్దరు వచ్చారు ఫ్రెండ్స్. ఫస్ట్ స్టార్టింగ్ 1 month 2 months 3 months తర్వాత ఒక 2-3 వచ్చారన్నమాట. ఆ 2-3 సేల్ కాలేదు ఫ్రెండ్స్, సేల్ క్లోజ్ కాలేదు. అయ్యో ఇలా ఉంటుందా అనుకున్నాను. మళ్ళీ ట్రై చేస్తూనే ఉన్నాను. ట్రై చేసి 1 year గడిచిపోయింది. ఒక్క ప్లాట్ అమ్మలేదు. వీళ్ళు ఏం చేసేది తెలుసా? వీళ్ళు ఎవరంటే రాజు సారు, గోపి సార్ అని వేరే వ్యక్తి ఉండేది. గోపి సారు ఉండేది. ఆ సార్ పేరు ఏంటో గుర్తు రావట్లేదు నాకు. సంథింగ్ ఏదో ఉంది. రాజు సారు, గోపి సారు, దొరబాబు, ప్రశాంత్, ఆ సార్ ఐడియా వస్తుంది, గుర్తు రావట్లేదు ఆ సార్ పేరేంటి. ఈరోజుకి చాలు. చెప్తాను. అప్పట్లో మార్కెటింగ్ ఎట్లుండేదంటే, ఏమీ తెలియని వ్యక్తి అరే నువ్వు ఫస్ట్ డోర్ నాక్ అనమాట. డోర్ నాక్ అంటే ఒక ప్లేస్లో మననే డ్రాప్ చేస్తారనమాట. డ్రాప్ చేసి కస్టమర్స్ని గలుపు అని వదిలిపెడతారనమాట. వదిలిపెడితే మనం వెళ్ళి మనకేం తెలియదుగా, మనం తొందర అన్నమాట. ఫస్ట్ ఏం జరిగిద్దో ఆ తర్వాత ఏం జరిగిద్దో తెలియదు, కానీ ఫస్ట్ తొందరపడి ముందు వెళ్ళిపోతాం అనమాట. ముందు వెళ్ళిపోయి డోర్లు కొట్టి అడుగుతాం అన్నమాట. శుభగృహ కంపెనీ నుంచి వచ్చాను, ఇలా మా వెంచర్లో ఫ్లాట్స్ ఇలాగ ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. ఎక్స్ప్లెయిన్ అసలు మా మాట వినేవాళ్ళే కాదు. అప్పుడు వినేవాళ్ళు కాకపోతే మేమేం చేసేదంటే జస్ట్ నెంబర్ అనమాట. నెంబర్ రాసుకొని వెంబటిని మెట్లి కిందకి వచ్చేది అనమాట. అలాగుండేది ఫ్రెండ్స్ నా లైఫ్. ఎంత కష్టం ఫ్రెండ్స్. ఒక అపార్ట్మెంట్లోకి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? ఒక అపార్ట్మెంట్లోకి వెళ్ళాలంటే నాకంటే ధైర్యవంతుడు ఎవడూ లేడు. వితిన్ ఉన్నారంటే నాకు కామెంట్ చేయండి, చూస్తాను వాడి ధైర్యం ఎంత ఉందో ఏమో. నేరుగా వెళ్ళిపోయింటాడు అనమాట. ఎట్లా ఇన్షర్ట్ వేసేది, బ్యాగ్ వేసేది, నోట్స్ ఉండేది అన్నమాట చేతులు. ఆ నోట్స్ పెట్టుకొని నోట్స్ ఎక్కడ పెట్టేది, బ్యాగ్ పెట్టేది అనమాట. చేతిలో కనిపిస్తే ఎవరన్నా అడుగుతారు కంపల్సరీ బ్రో, కంపల్సరీ. ఈవెన్ ఎక్కడికన్నా వెళ్ళామంటే చేతిలో బుక్ ఉందంటే ఏ కంపెనీ ఏంటి ఏం చేస్తున్నాడని ఆలోచిస్తాను ఫ్రెండ్స్. ఇదంతా ఆలోచించిన తర్వాత పోయి వాళ్ళ నెంబరు నేము రాసుకొని వచ్చి వాళ్ళని ఫాలోఅప్ చేసేది ఫ్రెండ్స్. ఇంకేముండేది. అప్పుడు మా మార్కెటింగ్ సార్లు ఏం చేసేదంటే మాకు వచ్చిన నెంబర్స్ వాళ్ళు తీసుకునేది అనమాట. వాళ్ళు ఫాలోఅప్ చేసుకొని వాళ్ళు సైట్ విజిట్ చేసేది అనమాట. అప్పుడు ఎగ్జిక్యూటివ్ని ఇంత రకంగా వాడుకుంటున్నారని తెలియదు. అప్పుడే తెలిస్తే అప్పుడే బాగుపడినేమో, ఇంత దాకా వచ్చేదేమో, ఈ 10 years వేరేలాగా ఉండేదేమో అనిపించింది.
అంతే ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది కానీ చెప్పలేనమాట. కొన్ని పాయింట్స్ అయితే చెప్పాను. అవి మీ లైఫ్లో జరిగినట్లయితే నాకు కామెంట్ చేయండి, జస్ట్ షేర్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.